హాయ్ అండి. ఈరోజు చూడండి నేను మటన్లో ఏ వెజిటేబుల్ వేసినా కూడా బాగుంటుంది. నేను ఈరోజు చామగడ్డతో వేసి చేస్తున్నాను మటన్లో. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, మటన్ ఏ వెజిటేబుల్ వేసినా కూడా టేస్ట్ అదిరిపోతుందండి. నేను ఈరోజు నిన్న వంకాయ తీసుకున్నాను, ఈరోజు చామగడ్డతో చేస్తున్నాను అండి. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. అయినా ఇది పలుచగా కాకుండా కొంచెం గ్రేవీ ఉన్నట్టు చేశానండి. ఆ గ్రేవీలో రైస్లో బాగుంటుంది కాబట్టి మళ్ళీ పలుచగా అయితే మనం చేసుకోలేము. నెక్స్ట్ చామగడ్డ తీసుకున్నాను, మటన్ తీసుకుని మటన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి చామగడ్డ నేను తోలు తీయకుండా 2 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. నెక్స్ట్ మటన్ని కూడా బాగా ఉడికించుకొని కుక్కర్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా ఇలా చూడండి ఆ ఆయిల్లో వేగేదాకా మటన్ని ఇలా చేయాలండి. నెక్స్ట్ కోకోనట్ పేస్ట్ వేసుకున్నాను ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ మిర్చి పౌడరు, ధనియాల పౌడరు, అంటే అన్నీ కలిపి 3 స్పూన్స్ తీసుకున్నానండి. అంటే మనకు స్పైసీగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి కాబట్టి నేను కొంచెం స్పైస్ కూడా ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టమాటోస్ కట్ చేసుకున్నాను. స్పైసీగా ఉన్నా కూడా ఈ జ్యూస్ వల్ల అది స్పైసీ కొంచెం తక్కువ తినే వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇందాక తీసుకున్న చామగడ్డని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. చామగడ్డను కొందరు అది తీస్తే జిలా అని చెప్పి పైన తక్కువ జిలా అని చేయరు, ఒక 2 విజిల్స్కి ఉడికించుకుంటారు. నెక్స్ట్ చూడండి నేను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. చింతపండు ఇందాక నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు రసం కూడా మనం టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు అవుద్ది. నేను ఒక 3 అంతా వేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసి ఒక 3 విజిల్స్ వరకు మళ్ళీ కుక్ చేశానండి. కుక్ చేసేసాక చూడండి గ్రేవీ అనేది ఇందాక పల్చగా ఉంది, ఇప్పుడు చూడండి గ్రేవీ ఎలా ఉందో. కొంచెం అంత మరీ పల్చగా లేకుండా చూడండి గ్రేవీ చిక్కగా వచ్చింది. ఇలా ఉంటేనే కర్రీ టేస్ట్గా కూడా ఉంటుందండి, తినాలనిపించుద్ది. పల్చగా ఉన్నా అది తినాలనిపించదు. ఇలా ఉంటే మనం రోటీలో కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.